సో ఈరోజు మనము హెచ్ఐవి గురించి తెలుసుకుందాం. హెచ్ఐవి గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్ ఏంటంటే అసలు హెచ్ఐవి అంటే ఏంటి? ఇది ఎలా స్టార్ట్ అయింది? సో మన పూర్వీకుల్లో హెచ్ఐవి లేదు. కానీ ఇప్పుడు ఎలా వచ్చిందనేది మనం కంప్లీట్‌గా తెలుసుకుందాం. సో హెచ్ఐవి హిస్టరీకొచ్చేటప్పటికి ఇది 1920స్‌లో మనకు సమ్‌వేర్ ఇన్ ఆఫ్రికన్ కంట్రీస్‌లో స్టార్ట్ అయినట్లు చెప్తారనమాట సైంటిస్ట్‌లందరూ. సో 1920s నుంచి ఇది యూఎస్ రావడానికి 1981 అంటే ఆల్మోస్ట్ 60 ఇయర్స్ పట్టింది యూఎస్ రావడానికి. 1981లో లాస్ ఏంజల్స్ అనే ప్లేస్‌లో యూఎస్‌లో ఒక 5 గే మెన్ అంటే మగవారితో మగవారు సెక్స్ చేసే పీపుల్‌లో వీళ్ళకి 5 మందిలో ఏమైందంటే సడెన్‌గా నిమోనియా స్టార్ట్ అయింది. నిమోనియా అంటే అదొక చెస్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. సో వీళ్ళల్లో అదే ప్లేస్‌లో ఇంకొకరికి ఏమైందంటే ఇంకో గే పర్సన్‌కి ఏమైందంటే కపోసి సార్కోమా అని వచ్చిందనమాట. ఈ కపోసి సార్కోమా అనేది మామూలుగా ఏజ్డ్ పీపుల్‌లో రావాలి. అంటే ముసలి వాళ్ళలో రావాలి. కానీ ఈ కండిషన్‌లో ఏం జరిగిందంటే చాలా యంగ్ పీపుల్‌లో వచ్చిందనమాట. సో ఇవన్నీ కొంచెం ఇది నార్మల్ డిసీజ్ కాదు. సంథింగ్ డిఫరెంట్ అని వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయింది. కానీ ఈ ఈ హెచ్ఐవి అని ఇదొక సెపరేట్ వైరస్ అని కనుక్కునింది ఫ్రెంచ్ సైంటిస్టులు, యూఎస్ సైంటిస్టులు సెపరేట్‌గా కనుక్కున్నారు. సో ఇది 1984లో కనుక్కున్నారనమాట. ఇది హెచ్ఐవి అనేది సెపరేట్ వైరస్, సెపరేట్ డిసీజ్ అని. నెక్స్ట్ హెచ్ఐవి అనేది ఎంతమందిలో ఒకరిలో ఉంది. సో పాతకాలంలో ఏమయ్యేదంటే అంటే కొన్ని రోజుల ముందే ఏమయ్యేదంటే హెచ్ఐవి అనేది ఏదో ఓల్డ్ ఏజ్ పీపుల్‌కో లేకపోతే యంగ్‌గా ఉన్న పీపుల్‌కో వచ్చేదనమాట. కానీ ఈ కాలంలో ఏమైందంటే హెచ్ఐవి అనేది అర్బన్ సెటప్‌లో ఎవరైతే రీసెంట్‌గా జాబ్‌లో జాయిన్ అయ్యారు, లేకపోతే జాబ్‌లో జాయిన్ అయ్యి బ్యాచిలర్స్‌గా ఉన్నారు. వీళ్ళల్లో ఎక్కువగా చూస్తున్నాం. కానీ రీసెంట్‌గా ఈవెన్ స్కూల్ పిల్లల్లో కూడా ఈ హెచ్ఐవి అనేది చాలా ఎక్కువైంది అనేది మనకు రీసెర్చ్ చెప్తుందనమాట. యాజ్ ఆన్ టుడే సో మనకు ఎంతమందిలో హెచ్ఐవి ఉంది అంటే ప్రతి 333 మందిలో ఒకరికి హెచ్ఐవి. అంటే మీరు బయటికెళ్ళి ఎక్కడన్నా ఒక 333 మందిని చూసారనుకోండి, వాళ్ళల్లో ఒకరికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది. హెచ్ఐవి అనేది అంత విచ్చలవిడిగా ఉంది ఈ కాలంలో. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌లో ఎలా ఉంటారంటే మదర్‌కి, ఫాదర్‌కి హెచ్ఐవి ఉంటుంది. పిల్లలు కూడా హెచ్ఐవి ఉంటుంది. ఈ పిల్లల్ని ఏం చేస్తారంటే వీళ్ళు హాస్టల్‌లో పెట్టడము, లేకపోతే వేరే పిల్లలతో ఆడుకోవడానికి వదిలేయడము. సో ఇట్లాంటివన్నీ చేస్తుంటారనమాట. ఈవెన్ చిన్న పిల్లలు వాళ్ళకే తెలియదు వాళ్ళకి హెచ్ఐవి ఉందని. కాకపోతే వాళ్ళేంటంటే హాస్టల్‌లో ఉండడం, ఇట్లాంటివన్నీ ఒకరి వస్తువులు ఒకరు వాడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. పిల్లల్ని హాస్టల్‌లో చేర్పించడం గాని అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళకే తెలియకుండా చిన్న పిల్లల్లో చాలామందికి ఇప్పుడు హెచ్ఐవి అనేది చూస్తున్నాం. నా దగ్గరే చాలామంది పేషెంట్స్ ఇలా బయట చెప్పకుండా పిల్లల్ని హాస్టల్‌లో చేర్పించే వాళ్ళని చాలామందిని చూశాను. సో పిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు 5 థింగ్స్ పాటించాలన్నమాట. ఒకటి, వీళ్ళు మంచి డైట్ తీసుకోవాలి, మంచిగా నిద్రపోవాలి, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయాలి, స్ట్రెస్ లేకుండా ఉన్న లైఫ్‌లో ఉండాలి. అదేవిధంగా అలవాట్లు ఏమన్నా ఉంటే స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ, ఇంకేమన్నా అలవాట్లు ఉంటే తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మంచి లైఫ్ స్టైల్ ఉంటుందో వీళ్ళకి హెచ్ఐవి ప్రోగ్రెస్ అనేది స్లోగా ఉంటుంది. ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్‌కి పోవడం చాలా లేట్ పడుతుంది, టైం పడుతుంది. అందుకు సో ఈ 5 ఈ నేను చెప్పిన ఈ 5 హెచ్ఐవి పేషెంట్స్‌కి చాలా ఇంపార్టెంట్ క్వెషన్ ఇది. పేషెంట్స్ వచ్చి ఏమని చెప్తారంటే, సార్ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అంటే చదువుకున్న ఆయుర్వేదిక్ డాక్టర్ మనకు ఆనువంశిక డాక్టర్లని, సో ఏదో బాబాలని వాళ్ళు వీళ్ళు ఎక్కువైపోయినారు. ప్రతి ఒక్క బాబా హెచ్ఐవికి మందు కనిపెడుతున్నాడు. సో నా మందు వాడితే హెచ్ఐవి తగ్గిపోతుందని ప్రచారం చేసుకుంటున్నారు. జనాలు వాటిని నమ్ముతున్నారు. సో ఎవ్వరు చెప్పినా వినకండి. హెచ్ఐవిని క్యూర్ చేయడానికి ఇంతవరకు మందు లేదు. సో అంటే క్లినికల్ ట్రయల్స్‌లో లేదు. ఆల్రెడీ రిలీజ్ అయిన మందులో కూడా లేదనమాట. హెచ్ఐవి ఒక్కసారి మీకొస్తే జీవితాంతం ఇంక పోదు. ఎందుకంటే దీనికి ఒక సింపుల్ రీజన్ ఉంది. సో హెచ్ఐవి వైరస్‌లో మనకు ఆర్ఎన్ఏ ఉంటుందనమాట. ఒక్కసారి మన హ్యూమన్ బాడీలోకి ఆ ఆర్ఎన్ఏ ఎంటర్ అయిన తర్వాత అది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అనే పద్ధతి ద్వారా డీఎన్ఏని క్రియేట్ చేస్తుంది. ఆ డీఎన్ఏ ఏం చేస్తుందంటే మన హ్యూమన్ డీఎన్ఏ అంటే మన ఒరిజినల్ డీఎన్ఏని మధ్యలో కట్ చేస్తుంది. కట్ చేసి ఏదైతే వైరల్ డీఎన్ఏ ఉందో ఆ రెండిటి మధ్యలో అతుక్కుపోతుందనమాట. సో ఇంటిగ్రేజ్ అనే ఒక ఎంజైమ్ ద్వారా అతుక్కుపోతుంది. ఒక్కసారి హెచ్ఐవి వైరస్ యొక్క ప్రో డీఎన్ఏ అంటారు. ప్రో డీఎన్ఏ హ్యూమన్ డీఎన్ఏతో అతుక్కునిందంటే దాన్ని బయటికి తీసే శక్తి ఏ మెడిసిన్స్‌కి లేదు. అది అల్లోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేద కావచ్చు, ఇంకా ప్రపంచంలో ఇంకా ఎవరన్నా ఏలియన్స్ వచ్చి చేసినా కూడా దాన్ని ఏమీ చేయలేరు. సో
అది జరుగుతుందండి. ఒక్కసారి మీకు హెచ్ఐవి వచ్చిందంటే ఎటువంటి పరిస్థితిలో పోదు, నమ్మకండి. కాకపోతే ఇక్కడ జరిగేదేంటంటే, సో ఈ హెచ్ఐవి మన డీఎన్ఏతో హెచ్ఐవి డీఎన్ఏ అతుక్కుపోయింది కదా! ఈ డీఎన్ఏ నుంచి మళ్ళీ కొత్త హెచ్ఐవి వైరస్ వస్తూ ఉంటుంది. ఇప్పుడున్న మందులు, సో అది అలోపతిలో గానీ, ఆయుర్వేదాలో గానీ, హోమియోపతిలో గానీ ఇప్పుడున్న మందులు ఏం చేస్తాయంటే, ఆ డీఎన్ఏ నుంచి కొత్త వైరస్ రాకుండా ఆపగలుగుతాయి. సో ఆ మందులు తీసుకున్నన్ని రోజులేంటంటే మీకు మళ్ళీ వైరస్ రాదు. మీరు రెగ్యులర్‌గా ఏఆర్‌టీ ట్రీట్మెంట్ గానీ, లేకపోతే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ గానీ, హోమియోపతి ట్రీట్మెంట్ గానీ తీసుకుంటే ఏమవుతుందంటే, మీకు కొత్త వైరస్ రాదు. మీరు బ్లడ్ తీసి శాంపుల్ పంపిస్తే వైరల్ లోడ్ 0 వస్తుంది. ఎందుకంటే కొత్త వైరస్ రాదు. ఎప్పుడైతే మీరు మందులు మానేస్తారో, లేకపోతే డాక్టర్లు చెప్పినట్లు రెగ్యులర్‌గా జరిగేదేంటంటే, హెచ్ఐవి మేము క్యూర్ చేస్తామని ఒక యాడ్ ఇస్తారనమాట. జనాలందరూ అక్కడ పోయి హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, హెచ్ఐవి కొత్త వైరస్ పుట్టదు. పుట్టకుండా ఏమవుతుంది, మీరు బ్లడ్ చేస్తే వైరల్ లోడ్ 0 వస్తుంది. CD4 కౌంట్ కూడా బాగానే నార్మల్‌గా వస్తుంది. అప్పుడు మీరు డాక్టర్ చూపిస్తాడు మీకు. ఎవరైతే ఫేక్ డాక్టరో, ఫేక్ బాబానో ఉండి వీళ్ళు చూపిస్తారు. చూసినావా నా దగ్గరకు వచ్చినాక ట్రీట్మెంట్ తీసుకున్నాక నీకు హెచ్ఐవి పోయింది. ఇంకా నువ్వు పోయి తిరుగు, ఎంజాయ్ చేసుకో అంటారనమాట. నెక్స్ట్ ఏమవుతుంది, వీడు ఆ రిపోర్ట్ చూసి నాకు హెచ్ఐవి పోయిందనుకొని వీడు తిరుగుతుంటాడు. మళ్ళీ ఒక 6 నెలల తర్వాతో, లేకపోతే మ్యాక్సిమం 3 సంవత్సరాల తర్వాతో మళ్ళీ వీడికి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే హెచ్ఐవి పాజిటివ్ ఉంటుంది. సో ఇట్లాంటి కేసులు చాలా చూశాను. ఈవెన్ వేరే హోమియోపతి డాక్టర్లు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని మీరు ఇంకా ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవద్దని చెప్పి డెత్ అయిన పేషెంట్ కూడా నేను చాలా చూశాను. సో ఇదేంటంటే మెడిసిన్ తీసుకున్నంత రోజులు వైరస్ కంట్రోల్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ వస్తుంది. అందుకు మీరు ఏం చేయాలి, ఎవ్వరు చెప్పినా ప్రపంచంలో హెచ్ఐవికి మందు ఉంది అని మీరు అస్సలు నమ్మకండి. సో హెచ్ఐవికి మందు లేదు. మీరు జీవితాంతం ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో అన్నా మందు తీసుకోవాల్సింది కంపల్సరీ. హోమియోపతికి వచ్చేటప్పటికి ఎటువంటి వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ. యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్ అని మనకు గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాలి. దాంతోపాటు హోమియోపతి తీసుకోవాలి. మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎలా ఉంటారంటే, సో ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే వైరల్ లోడ్ తగ్గదు. హై వైరల్ లోడ్ ఉంటుంది. ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు హోమియోపతికి వచ్చి బెనిఫిట్ అవుతారు. అదేవిధంగా CD4 కౌంట్ తగ్గిపోతుంది అనమాట. వీళ్ళకి బిలో 200 CD4 కౌంట్ ఉంటుంది. ఎంత ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా వీళ్ళలో ఆ CD4 కౌంట్ అనేది పెరగదు. వాళ్ళు కూడా హోమియోపతికి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంటే చాలామందికి ఉండదు, బట్ కొంతమందికి ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా సో హోమియోపతి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వైరల్ లోడ్ 0 ఉంటుంది. ఓకే, CD4 కౌంట్ నార్మల్గానే ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి రికరెంట్గా సిమ్టమ్స్ వస్తుంటాయి. సో ఏవైతే హెచ్ఐవి వైరస్కి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయో వీళ్ళకి అన్నీ నార్మల్గా ఉన్నా కూడా వస్తుంటాయి. వాళ్ళు కూడా హోమియోపతి ట్రీట్మెంట్ దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. అదే కాకుండా అన్నీ నార్మల్గా ఉన్నా కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే హోమియోపతి ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. హోమియోపతి మీ ఇమ్యూన్ సిస్టమ్ని పెంచుతుంది. ఎందుకంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేసే డిసీజ్ కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ని పెంచడం హోమియోపతి మందులకి ద్వారా బాగా ఇమ్యూన్ సిస్టమ్ పెంచుకోవచ్చు అనమాట. హోమియోపతి వల్ల అడ్వాంటేజ్ ఏంటి, హోమియోపతి తీసుకుంటే ఏంటంటే మీకు ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఇంటెన్సిటీ తగ్గిపోతుంది, ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది, డ్యూరేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్ తగ్గిపోతుంది. అదేవిధంగా మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాంటిటీ ఆఫ్ లైఫ్ రెండూ పెరుగుతాయి అన్నమాట. హోమియోపతి ట్రీట్మెంట్ అలాంగ్ విత్ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుందంటే ఒక హెచ్ఐవి లేని పర్సన్ 100 సంవత్సరాలు ఆనందంగా ఏ ప్రాబ్లం లేకుండా ఎలా బతుకుతాడో హెచ్ఐవి ఉన్న పేషెంట్ కూడా 100 సంవత్సరాలు ఏ ప్రాబ్లం లేకుండా బతుకుతారనమాట. సో అందుకు హెచ్ఐవి ట్రీట్మెంట్లో హోమియోపతి చాలా ఇంపార్టెంట్. హెచ్ఐవి లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడతారు. మీరు బీపీకి, షుగర్కి ఎలా మందులు వాడుతున్నారో హెచ్ఐవికి కూడా రెగ్యులర్గా మందులు వాడాలి. అలా వాడితే ఏంటంటే మీకు నార్మల్ పర్సన్ లాగే ఉంటుందన్నమాట. అంత ఇంపార్టెన్స్ ఉంది హెచ్ఐవిలో హోమియోపతి ట్రీట్మెంట్. అసలు హెచ్ఐవి అంటే ఏంటి, ఎయిడ్స్ అంటే ఏంటి అని మనం క్లియర్గా తెలుసుకుందాం. మన బాడీకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటామంట. ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి అంటాం. సో ఇది మెయిన్గా మనకేంటంటే
5 రకాలు ఉంటుంది. సో, మెయిన్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఇన్నేట్ ఇమ్యూనిటీ అని, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అని. సో, ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంది? మీరు పుట్టుకతోనే మీకు కొంచెం ఇమ్యూనిటీ ఉంటుందనమాట. దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. దీన్ని ఏమంటామంటే ఫస్ట్ బ్యారియర్ ఇమ్యూనిటీ అంటాం, సెల్ ఇమ్యూనిటీ అంటాం, కాంప్లిమెంటరీ సిస్టమ్ అంటాం. జస్ట్ పేర్లు తెలుసుకోండి, దీని గురించి డెప్త్ అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీలో మళ్ళీ సెల్ ఇమ్యూనిటీ, అదేవిధంగా హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. సో, మనము ఒక కోట ఉంది. సో, ఒక కోట మధ్యలో ప్రజలు ఉన్నారు, హ్యాపీగా బతుకుతున్నారు. ఆ కోట చుట్టూ మనము కాకతీయులు బిల్డప్ చూస్తే, అంటే వాళ్ళ కోటలు ఎలా బిల్డప్ చేస్తారంటే మధ్యలో ప్రజలు ఉంటారు, చుట్టూ రింగుల్లాగా ఉంటుంది. ఒక దాంట్లో వాటర్ ఉంటుంది, ఒక దాంట్లో ముళ్ళు ఉంటాయి. అంటే శత్రువు లోపలికి రాలేడనమాట. మన బాడీలో కూడా ఈ 5 ఇమ్యూన్ సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో లోపల ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే సెల్ ఇమ్యూన్ సిస్టమ్. సో, ఇది అన్నిటికంటే ఇన్నేట్, ఇది అక్వైర్డ్ ఇమ్యూన్ సిస్టమ్. సో, సెల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటాం అనమాట. ఇది అన్నిటికంటే పవర్ఫుల్ ఇమ్యూన్ సిస్టమ్. సో, ఈ ఇమ్యూన్ సిస్టమ్ని బ్రీచ్ చేసిందంటే సో ఇంకా మనిషిని చంపడం చాలా ఈజీ అనమాట. హెచ్ఐవి ఏం చేస్తుందంటే ఈ 5 బయట ఉన్న 4 ఇమ్యూన్ సిస్టమ్ని టచ్ చేయకుండా ఏదైతే 5వ ఇమ్యూన్ సిస్టమ్ అక్వైర్డ్ సెల్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ ఒక హ్యూమన్ బాడీలో. అది ఇవి దేన్ని టచ్ చేయకుండా డైరెక్ట్గా ఏదైతే ఈ 5 రకాల్లో ఏదైతే పవర్ఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ ఉందో ఆ ఇమ్యూన్ సిస్టమ్నే బ్రేక్ చేస్తుంది హెచ్ఐవి. డైరెక్ట్గా ఆ ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ని అటాక్ చేసి ఆ సెల్స్ని చంపేస్తుంది. కాబట్టి ఏదైతే మెయిన్ ఇమ్యూన్ సిస్టమ్ ఉందో దాన్నే హెచ్ఐవి వైరస్ డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకే ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతాయో మీలో ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పర్సన్ అనేవాడు చనిపోతాడనమాట. సో, మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే హెచ్ఐవి డైరెక్ట్గా ఏదైతే మెయిన్ ఇమ్యూన్ సిస్టమ్ ఉందో దాన్నే అటాక్ చేసి దాన్నే పనికి రాకుండా చేస్తుంది. అదే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అని మనం చెప్తామని.